నేను మీ శ్రీనివాస్. ఈరోజు వసంత పంచమి సందర్భంగా అనగా సరస్వతీదేవి సాక్షాత్తు సరస్వతీదేవి భూలోకానికి వచ్చి విద్యార్థులకు ప్రత్యేకమైనటువంటి ఆశీస్సులు ఇస్తుందని ప్రతి ఒక్కరూ నమ్ముతారు. అందులో భాగంగా ఈరోజు జంగారెడ్డిగూడెం శ్రీ వెంకటేశ్వర ఎడ్యుకేషనల్ సొసైటీ ఫౌండర్ అండ్ డైరెక్టర్ సింగిరెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా మరి అక్షరాభ్యాస కార్యక్రమం వేద పండితుల సమక్షంలో లేకపోతే వేద పండితుల ఆశీర్వాద వచనాలతో మరి విద్యార్థులకు విద్యాభ్యాసం నిర్వహించారు. ఈ సందర్భంగా మరి ఎక్కడ విద్యార్థి తల్లిదండ్రులు ఎవరైతే చిన్నపిల్లలను తీసుకుని వచ్చి మరి ఇక్కడ విద్యాభ్యాసం చేయడానికి వేద పండితుల ఆశీస్సులతో దుర్గమ్మ ఆశీస్సులు ఆ యొక్క మరి సరస్వతీదేవి యొక్క ఆశీస్సులు ఇచ్చి వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పించేటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ చాలా ఘనంగా మరి నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా 10th క్లాసు ఇంటర్మీడియట్ ఎగ్జామ్ కొరకు ప్రిపేర్ అయ్యేటువంటి మరి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మరి సరస్వతీదేవికి ప్రత్యేకమైనటువంటి పూజలు చేసి వేద పండితుల ఆశీర్వచనాలు దీవెనలు తీసుకున్నారు. ఎందుకంటే మరి ఈ సంవత్సరం జరుగుతున్నటువంటి ఆ యొక్క మరి ఎగ్జామ్స్లో అత్యధికం లేకపోతే 100% మరి ఉత్తీర్ణత సాధించే విధంగా ఇక్కడ మరి మరి నేర్పించడం లేకపోతే ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మరి అందులో భాగంగా ఇక్కడ మనం చూస్తే ప్రతి సంవత్సరం కూడా గత కొన్ని సంవత్సరాలుగా ఈ వెంకటేశ్వర కాలేజీలో మరి సరస్వతీదేవి యొక్క జయంతి లేకపోతే ఆ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమాలు నిర్వహించడం, అలాగే విద్యార్థుల్లో కూడా ఆధ్యాత్మిక తత్వాన్ని పెంపొందించేటువంటి విధంగా పలు కార్యక్రమాలు చేయటానికి ఈ యాజమాన్యం ఎంతగానో మరి చేయటానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈరోజు మనం చూసినట్లయితే ఆ కార్యక్రమాల గురించి లేకపోతే వేద పండితుల యొక్క మాటల ద్వారా లేకపోతే ఆ యొక్క మరి యజమానుల ద్వారా మనం విందాం. ఈరోజు పవిత్ర సరస్వతి అమ్మవారి జన్మదినం వేడుకలను పురస్కరించుకొని శ్రీ వెంకటేశ్వర ఎడ్యుకేషనల్ సొసైటీలో నూతనంగా జాయిన్ అయ్యేటువంటి విద్యార్థులకి సరస్వతి పూజ, అక్షరాభ్యాస కార్యక్రమం, అలాగే మా సంస్థ నుంచి పబ్లిక్ పరీక్షలకు రాయబోయేటువంటి విద్యార్థులు, స్కూలు కాలేజీ విద్యార్థుల చేత సరస్వతి పూజా కార్యక్రమాన్ని మా సంస్థ నందు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరంలో కూడా చేయడం జరిగిందండి. ఆ తల్లి కరుణ కటాక్షాలు ఈ పిల్లలందరికీ ఉండాలని, భవిష్యత్తులో వాళ్ళు మంచి ప్రయోజకులు అవ్వాలని ఆశిస్తూ ధన్యవాదాలు. ఈరోజు వసంత పంచమి సందర్భంగా శ్రీ వెంకటేశ్వర ఎడ్యుకేషనల్ సొసైటీ నందు చిన్నారులందరికీ అక్షరాభ్యాసం, సరస్వతి పూజ నిర్వహించడం జరిగింది. చాలా ఎక్కువ మంది పిల్లలు ఈ అవకాశాన్ని వినియోగం చేసుకున్నందుకు వారికి, వారి తల్లిదండ్రులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ సంవత్సరం పబ్లిక్ పరీక్షలు రాబోయేటువంటి 10th విద్యార్థులు, ఇంటర్ విద్యార్థులందరికీ కూడా ఈ అక్షరాభ్యాస కార్యక్రమంలో పాల్గొన్నారు. వారికి కూడా ఆ సరస్వతి మాత కరుణ కటాక్షాలు ఉండాలని మా సంస్థాపన కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. గణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈరోజు మన జంగారెడ్డిగూడెంలో శ్రీ వెంకటేశ్వర ఎడ్యుకేషనల్ సొసైటీ నందు శ్రీ పంచమి, వసంత పంచమి సందర్భంగా మన సరస్వతీ దేవత అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా వెంకటేశ్వర కాలేజీ నందు చిన్నపిల్లలకి అక్షరాభ్యాసాలు, అలాగే అమ్మవారికి సహస్రనామాలతో పూజ చేయడం జరిగింది. నా పేరు అనిపతి సూర్యనారాయణ. వెంకటేశ్వర ఎడ్యుకేషనల్ సొసైటీ నందు ప్రతి సంవత్సరం కూడా వసంత పంచమి రోజు అమ్మవారి జన్మదినాన్ని పురస్కరించుకొని పిల్లలు ఎవరైతే ఆ రోజు అక్షరాభ్యాసాలు చేసుకుంటారో వాళ్ళకి బుద్ధి, జ్ఞానం, విద్యాలు సరస్వతి అమ్మవారు కటాక్షము ఉంటాయని చెప్పి ఆ రోజున మనం అందరూ కూడా సరస్వతీదేవికి పూజ చేయడం ప్రాముఖ్యతగా వచ్చింది. ఇలా గత కొన్ని సంవత్సరాలుగా వెంకటేశ్వర ఎడ్యుకేషన్ సొసైటీ ప్రారంభం చేసినప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ వసంత పంచమి రోజు సరస్వతి అమ్మవారికి పూజ చేయడం, ఆ రోజు నూతనంగా వచ్చే పిల్లలకు అక్షరాభ్యాసాలు చేయడం, విద్యా ప్రారంభం చేయడం,
ఇలా వెంకటేశ్వర ఎడ్యుకేషనల్ సొసైటీ నుంచి పరీక్షలకు వెళ్ళే పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇక్కడ కూర్చోబెట్టి సరస్వతి అమ్మవారి పూజ చేయించి సరస్వతి అమ్మవారి కరుణా కటాక్షాలు ఉండాలని చెప్పి వాళ్ళందరికీ కూడా వేద ఆశీర్వచనం కూడా చేయడం జరుగుతుంది.